హలో అండి. ఏంటి ఈ ఫ్రూట్స్ ఫ్లేవర్స్ అని అనుకుంటున్నారా? ఈరోజు మా బాబు అన్నప్రాసన. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి మా మామయ్య గారికి అంబలి ప్రిపేర్ చేశాననమాట. మా మామయ్య గారు మార్నింగే లేచి అంబలి తాగుతారనమాట. చాలా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ దేవుడి గురించి అని చెప్పి కొంచెం ప్రసాదం కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసి మా బాబుని కూడా రెడీ చేసి అంతా సెట్ చేసి ఇవన్నీ చేసేలోపు కొంచెం టైం అయితే తీసుకున్నాం బాగానే. టైం అయితే లేట్ అయింది. మాకు ముహూర్తం వచ్చేసరికి 8 to 11 ఇచ్చారనమాట. ఇన్ ద మీన్వెల్ మా అత్త పూజ ఫినిష్ చేసుకున్నారు. నేను కూడా ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసి ఇచ్చాను. తర్వాత మా బాబుది ఫుడ్ అది. అందులో అయితే నేను జస్ట్ రైస్, వాటర్, కొంచెం జాగరి పౌడర్, ఘీ వేసి బాయిల్ చేశాను అంతే. మిల్క్ అవి వాడికి ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదు. జస్ట్ 7 months ఇంకా ఇప్పుడే ఫినిష్ అయ్యాయన్నమాట. సో 8 monthsలో ఎంటర్ అయ్యాడు. సో మేము ఇంకా మిల్క్ అవి ఏమి ఇంట్రడ్యూస్ అయితే చేయలేదు. సో వాడికి మిల్క్ అవి యాడ్ చేయలేదు ఆ ఫుడ్లో. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకా సింపుల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. మేమైతే ప్రిపరేషన్లో యాక్చువల్లీ మేము ఐటమ్స్ ఏం పెట్టామంటే మట్టి పెట్టాము అండ్ భగవద్గీత, మనీ, గోల్డ్, కొంచెం ఐడల్, దేవుడు ఐడల్ అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసింది అండ్ ఫ్రూట్స్ పెట్టామన్నమాట. ప్రిపేర్ చేసిన తర్వాత మాకైతే చాలా డౌట్ఫుల్గా ఉంది. అసలు అంత ప్రిపరేషన్ అన్నీ సింపుల్గానే చేసాము. అంత హడావిడి అయితే ఏం చేయలేదు. ఇవన్నీ అయిపోయాక మా బాబు అసలు చేస్తాడా చేయడా, అసలు బంగురుతాడా అసలు మూవ్ అవుతాడా అని చాలా డౌట్స్ ఉండే మాకు. ఎందుకంటే వాడు చాలా స్లీపీ ఉన్నాడు అప్పటికే అండ్ చాలా మూడ్ అవుట్లో ఉన్నాడు. అని అనుకుంటున్నాడు అసలు నాకు ఇంత నిద్ర వస్తుంటే వీళ్ళేంటి అసలు డెకరేషన్స్ అవి ఇవి చేసుకుంటున్నారు, నాకు అసలు పాలీకుండా అని వాడిగోల. అసలు చెయ్యడు అనుకున్నాము. చాలా ఏడుస్తూ చాలా క్రాంకీ ఉన్నాడు అప్పటికే. తర్వాత మేము కూడా ఇంకా వాడిని అక్కడ విడిచిపెట్టి బ్యాక్ సైడ్ వచ్చాము. అంటే లైక్ వాడికి ఫ్రంట్ ఫేసింగ్లో వచ్చి చాలా అంటే గోల చేసాం అనమాట. అట్లీస్ట్ ఆ గోలకైనా కొంచెమైనా మూవ్ అయ్యి మా వైపు వస్తాడేమో అని చూస్తే చాలాసేపు ఆలోచించి ఎందుకు వీళ్ళు ఇలా అరుస్తున్నారు అసలు అది అనుకున్నా. నేను ఇంకా అక్కడే కాయిన్స్ ఉంటే అట్లీస్ట్ ఆ కాయిన్స్తో ఏదైనా సౌండ్ చేద్దాము, ఎక్సైటింగ్గా వస్తాడేమో అనుకున్నాను. సో అలా కాయిన్స్తో చిన్న సౌండ్స్ చేస్తూ ఉంటే ఇంకా అప్పటికి కొంచెం అయితే ఇంట్రెస్ట్ చూపించాడు. ఫేస్ ఇంకా అలా మారుస్తూ ఉన్నాడు అనమాట. ఏడుస్తాడేమో అనుకున్నాను. అసలు 3 times చేయాలి కదా, 3 times అయితే వాడు చెయ్యడేమో అనుకున్నాము. బట్ స్లోలీ అయితే కొంచెం మూవ్ అయ్యాడు, ఫ్రెండ్కి వచ్చాడనమాట. మట్టి ఆ బుక్కు ఈ కటిక్లాగు అడిగే కటిక్లాగు ఇక అనక్లాగు కొద్దిగా అనక్లాగు గేట్లు ఆదుకుండు గోడు పట్టినాడు అమ్మో గోడు పట్టినాడు పట్టు డబ్బులు ఇప్పుడు గోల్డ్ నాకు తెలిసి ఇక్కడైతే మా వాడు అనుకుంటున్నాడు ఏంటి వీళ్ళు నేను పట్టుకునేవన్నీ తీసేస్తున్నారు, 10 సార్లు మళ్ళీ వెనక్కేస్తున్నారు, అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి అసలు, ఇది నాకు అసలు ఈ టార్చర్ ఏంటా అని వాడి ఫీలింగ్. మా అత్త అయితే చాలా అసలు ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు అనమాట. అసలు ఇంకా తర్వాత అయితే నేను అసలు లీవ్ చేయలేదు. ఇంకా అక్కడే పక్కనే ఉంటే ఇంకా భగవద్గీత టచ్ చేసేసాడు వాడు వెళ్ళి ఇంకా మూవ్ అవుతూ. ఇంకా నేను కూడా ఓకేలే ఇప్పుడు టచ్ అయితే చేశాక 3 times టచ్ చేశాడు కదా అని చెప్పి ఇంకా వాడు ఆల్రెడీ చాలా ఇరిటేటెడ్ మూడ్లో ఉన్నాడు ఏడుస్తూ అలాగా. సో ఇంకా ఎందుకు వాడిని ఇరిటేట్ చేయడం అని ఇరిటేట్ చేయలేదన్నమాట నేనైతే. ఇంకా తర్వాత వాడికి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసింది పెట్టాము. బట్ వాడికి అది లైక్ రైస్ కదా, సో ఆ గ్రాన్యూల్స్ అనేవి వాడికి కొంచెం కాఫ్లా వచ్చింది. సో అందుకు అది ఇంకా కొంచెం తినిపించాక కాఫ్ రావడంతో ఇంకా మళ్ళీ బనానా తినిపించామన్నమాట. అండ్ కొన్ని ఫ్యామిలీ క్లిక్స్ అలా తీసుకొని హ్యాపీగా ఈ ఏదైతే
అన్నప్రాషన్ ఉందా అది ఫినిష్ చేసుకొని వాడికి ఇంకా పాలు పెట్టి పడుకోబెట్టాం అనమాట. ఇది మా స్టైల్లో మేము చేసుకున్న అన్నప్రాషన్. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారనుకుంటా. ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.